హలో ఫుడీస్, వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఇవాళ క్యాప్సికమ్ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు నేర్పించడానికి రెడీగా అయిపోయాను. సో మీరు కూడా నేర్చేసుకుంటారా? దీంట్లో ఒక సీక్రెట్ ఫ్లేవర్ ఉందండి. సో అది తెలుసుకుంటే టేస్ట్ డబల్ అవుతుంది. ఒకటికి 2 ముద్దలు ఎక్కువ తినేస్తామేమో. మరి ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం నేర్చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దానిలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఒక 5 వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా ఎందుకంటే దాని ఫ్లేవర్ చాలా బాగా తగులుతుంది. దాని అరోమా వచ్చే వరకు కూడా దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అది కొద్దిగా షేడ్ అవుతున్నప్పుడు దానిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీకు స్లైసెస్గా కావాలంటే స్లైసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. వాటిని ట్రాన్స్పరెంట్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ అవి ట్రాన్స్పరెంట్గా టర్న్ అయిన తర్వాత దానిలోకి తరిగి పెట్టుకున్న టమాటా తరుగుని కూడా కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి. నేను జీలకర్ర పొడి కూడా ఫైన్ పౌడర్ చేయలేదు, కొద్దిగా కచ్చాపచ్చాగానే చేశాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి అడ్డంగా తరిగి వేసుకున్నాను. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ నుంచి ఫ్లేమ్ కొద్దిగా రెడ్యూస్ చేసుకుని ఫ్రెష్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ తోటి కవర్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ టమాటోస్ బాగా ముషిగా ముడుచుకుపోయేలాగా ఉడికించుకోవాలి. మూత మీద వాటర్ కూడా యాడ్ చేస్తానండి, ఎందుకంటే స్టీమ్ కుక్ అయితే చాలా బాగుంటాయి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి దానిలో ఆల్రెడీ తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, నేను కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసాను జస్ట్ కలర్ టెక్స్చర్ కోసం. అది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు దీని మీద మరొకసారి మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడే మీకు నేను ఒక సీక్రెట్ చెప్తానన్నాను కదా, అదేంటంటే గుల్ల శనగపప్పుని ఫైన్ పౌడర్ చేసుకుని దీన్ని కనుక రెడీ అయిన కర్రీ మిక్స్లో కలుపుకొని ఒక 30 సెకండ్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ. దీన్ని మీరు వేడివేడిగా రైస్లో అయినా తినచ్చు, లేదంటే చపాతీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.